హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇంకా మార్నింగ్ టిఫిన్‌కి నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాననమాట. సో, ఉప్మా కూడా ఏం చూపిస్తాం అందరికీ తెలిసిందే కదా! సో, ఇంక ఇక్కడి నుంచి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఉప్మా వాటర్ బాగా మరిగినాక అందులో అయితే రవ్వ వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసేసుకుంటున్నాను. ఈలోపు సిమ్‌లో పెట్టుకొని మా పాపకి బ్రష్ అవన్నీ చేయిస్తాకి వెళ్తున్నాననమాట. ఇంకో పొయ్యి మీద వచ్చేసి వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా తనకి బ్రష్ చేయించి వచ్చినాక బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ఉంది కదా! సో, అవైతే తనకి పట్టించేస్తాను. ఇంకా చాలా వరకు అయితే అయిపోయింది. మీలో ఎంతమందికి ఉప్మా అడుగంటితే ఆ అడుగంటింది తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చాలామంది అయితే ఇష్టపడతారు కదా! మా భవిష్యకి ప్లేట్లో అయితే ఉప్మా పెట్టేసి ఇంకా స్నానానికి అయితే తీసుకెళ్తున్నానండి తన్ని. ఇంకా వచ్చేలోపు చల్లారుతుంది కదా! సో, అందుకనమాట. ఇంకా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసాను. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంకా స్నానం చేసినాక తనకైతే యూనిఫామ్ వేసి రెడీ చేసేసాను. ఇంకా తను దేవుడి దగ్గర శ్లోకాలు అయితే చెప్పుకుందనమాట. ఆ వీడియో ఒక బిట్ అయితే పెట్టాను. ఇంకా తర్వాత టిఫిన్ తినిపించేశాను. ఇంకా షూ టై అన్నీ వేసేసుకుని రెడీ అయిపోయింది. మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇంకా స్కూల్ బ్యాగ్ వేసుకుని తనైతే స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. సో, ఇంక ఇప్పుడు మాకు టిఫిన్ ఇది పల్లీ చట్నీ చేసాము ఎండుమిర్చితో. ఇంకా అదనమాట. తనకేమో షుగర్ వేసాను లైట్గా ఉప్మాలో. చక్కగా టిఫిన్ అయితే చేసేసాం. ఆ తర్వాత మా వారిని పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే ఇంకెన్ని రోజులకి వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకో కాఫీ తాగాలనిపిస్తుంది. సో, కాఫీ ప్యాకెట్ కూడా తీసుకురండి అంటే ఒక్కటి తీసుకొచ్చారు బ్రూ ప్యాకెట్. ఇంకా రోజు తాగకూడదు, హెల్త్కి మంచిది కాదని అన్నారు. రోజు ఎక్కడ తాగుతున్నాను, ఇవాళే కదా అడిగాను అంటే ఇంకా సర్లే అని చెప్పి తీసుకొచ్చారనమాట. సో, ఇంకా పాలని మంచిగా మరగపెట్టుకుని కప్లో అయితే వేసుకుని కొంచెం ముందు షుగరు కొంచెం బ్రూ వేసుకున్నాను. ఇంకా తర్వాత పాలు కూడా వేసేసుకుని ఆ పైన లాస్ట్ కొంచెం ఉంచుకున్నాను అనమాట కాఫీ పౌడర్. పాలు వేసుకున్నాక పైన వేసుకుందామని చెప్పి ఇంకా ఉంచుకున్న ఆ కొంచెం పౌడర్ని కూడా పైన వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ బాగుంది. ఒక్కొక్కసారి బాగానే కుదురుతుంది కాఫీ, ఒక్కొక్కసారి ఎందుకు అంత టేస్ట్ బాగోదు. మరి పాల వల్ల ఏమో తెలియదు. చిక్కటి పాలతో పెట్టుకుంటే అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో, ఇంకా పైన కొంచెం వేసేసుకుని చక్కగా కాఫీ కూడా తాగేసాను నేను. ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా! సో, ఒక పొయ్యి మీదేమో రైస్ పెట్టుకున్నాను. ఇంకొక పొయ్యి మీద టొమాటో రైస్ చేయమంది మా పాప. ఇంకా తనకి చాలా ఇష్టం అనమాట టొమాటో రైస్. ఇంకా తన వరకు చేద్దామని చెప్పి ఇంకా టొమాటోస్, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ముందు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి ఒక 4, 5 ఒక ఇంచు దాల్చిన చెక్కలు, అలాగే 2, 3 లవంగాలు అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు. ఇంకా అందుకే వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా మగ్గపెట్టుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నా. ఇంకా ఈలోపు ఫాస్ట్గా టొమాటోస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు బ్యాంకుకి వెళ్ళి పని ఉంది. సో, అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఎర్లీగా తనకి లంచ్ ఇచ్చేద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో, అల్లం వెల్లుల్లి కూడా మంచిగా మగ్గింది. పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నాము. ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా! సో, అవి కూడా వేసుకుని మంచిగా మగ్గపెట్టేసుకోవాలి. ఈ టొమాటోస్ మగ్గేటప్పటికి చాలా టైం అయితే పడుతుంది. అంత త్వరగా అయితే ఏం మగ్గట్లేదు. సో, కొంచెం సేపు ఇలా మూత పెట్టి మగ్గించేసుకొని ఆ తర్వాత లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మగ్గడం కోసం. ఇప్పుడే ఎక్కువ సాల్ట్ వేసుకుంటే ముక్కలకి టొమాటో పీసెస్కి వాటికి పట్టేస్తుంది అనమాట, అన్నంలో సరిపోదు. ఇంకా అందుకే లైట్గా వేసుకొని మగ్గపెట్టేసుకున్నాను. ఇందులోనే ఇంకా కారం, నేను మా పాపకు చేస్తున్నాను కాబట్టి కారం తక్కువగానే వేస్తున్నాను. సో, లైట్గా కారం వేసుకుంటున్నాను.
ఇంకా కారం వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత వండిన అన్నాన్నయితే సరిపడా వేసుకుంటున్నానండి. ఆ గ్రేవీలోకి సరిపడా అన్నం వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఉప్పు కనుక చూసుకున్నట్లయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని పైన లైట్గా ఆయిల్ వేయండి. ఇంకా ఇంతే, నా టొమాటో రైస్ అయితే రెడీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టొమాటో రైస్. ఇంకా మా వారు బంగాళదుంప ఫ్రై అయితే చేసుకుందాం అన్నారు. సో ఇంకా ఆయనే పొయ్యి మీద బాండి పెట్టి తాలింపు దినుసులు అవి వేస్తున్నారనమాట. ఇంకా తాలింపు దినుసులు అవి వేసేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో అయితే వేస్తున్నారు. దీనికి పెద్ద ప్రిపరేషన్ ఏమి అవసరం లేదండి. ఆయిల్ వేసేసి దినుసులు అవి వేసేసుకోవడమే. అవి వేగినాయి అనుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అయితే వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవడమే అనమాట. లైట్గా సాల్ట్ వేసుకొని ఇంకా లాస్ట్లో కారం అయితే వేసుకొని దించేసుకోవడమే. ఇంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో అరటికాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలామంది పిల్లలు అరటికాయ ఇటువంటి తినరు కదా, సో వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తింటారు. ఇంకా ఇదే అనమాట ఈరోజు మా లంచ్ వచ్చేసి. ఇంకా కట్టుపప్పు చారు ఉన్నాయి. సో అందులోకి బంగాళదుంప ఫ్రై చిప్స్ అనమాట. ఇవే, పచ్చడి ఉంది. సో మా లంచ్ అయితే ఈరోజు. ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా, మా భవిష్యత్ కూడా లంచ్ టైం అవుతుంది కదా, మా భవిష్యత్ కూడా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. సో బాక్స్లోకి టొమాటో రైస్ పెట్టేసి మూత పెట్టేసాను. అలాగే ఒక చిన్న పెట్ వాటర్ బాటిల్, మార్నింగ్ లాంగ్ పెద్ద బాటిల్ పెడతాను. సో ఇది వచ్చేసి లంచ్లోకి పెడతాను అనమాట. ఇంకొక స్పూన్, అలాగే హ్యాండ్ కర్చీఫ్ పెట్టేసి తన లంచ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా ఈరోజు బ్యాంకుకి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా, సో నేను కూడా స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్కి లంచ్ ఇచ్చేసి తనకి ఇంకా అటు నుంచి అటు బ్యాంకుకి అయితే వెళ్తామన్నమాట. ఇది ఈరోజు నా వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.